హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మనం ఒక కషాయాన్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. ఈ సీజన్లో వచ్చే దగ్గు జలుబు నుండి మనం విముక్తి పొందాలంటే ఈ కషాయాన్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకోవాలండి. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఒక చిన్న రోల్ తీసుకొని దాన్ని క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోకి 1/2 ఇంచ్ సొంటేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది గ్రైండ్ అయిపోయిందండి. దీంట్లోకి 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ సోంపు, 10-15 మిరియాలు వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 4 యాలకులు వేసి వీటన్నిటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దీంట్లో వేసుకొని ఒక ఉసిరికాయ తీసుకొని క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఒక గ్రేటర్ తీసుకొని దీన్ని ఈ విధంగా గ్రేట్ చేసుకోవాలి. మనకి ఉసిరికాయలో విటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుందండి. ఇది సర్వరోగ నివారణి. మిగిలిన పాటు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల తాటి బెల్లం వేసుకోవాలండి. తాటి బెల్లంలో ఐరన్ అనేది అధికంగా లభిస్తుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుందండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న వాటర్ బౌల్ని దాంట్లో పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు హీట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది హీట్ అయిపోయిన తర్వాత ఒక స్పూన్ తీసుకొని అడుగంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఇప్పుడు దీన్ని ఒక 5 మినిట్స్ మరిగించుకోవాలండి. ఇప్పుడు తులసి ఆకులు యాడ్ చేసుకోవాలి. తులసి ఆకులు తీసుకోవడం వలన జలుబు, గొంతు నొప్పి, నోటి దుర్వాసన, నోట్లో పొక్కులు లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయండి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఫ్లేమ్ టర్న్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గ్లాస్ తీసుకొని ఒక స్ట్రైనర్ పెట్టుకొని దీన్ని స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటే మనకి ఆయుర్వేదిక్ మెడిసిన్ రెడీ అయిపోతుందండి. దీన్ని వేడివేడిగా ఉన్నప్పుడే తాగండి. దీన్ని తీసుకోవడం వల్ల కఫం బయటకు వస్తుందండి. ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. అంతేనండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేస్తే మేము పెట్టే నోటిఫికేషన్స్ మీకు వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.